విశ్వాసనబడుతున్న ప్రతి వ్యక్తికి తండ్రి ఎవరయ్యా అంటే అబ్రహామే. అంత గొప్ప దీవెన, మెండైన దీవెన ఎలా కలిగిందంటే అబ్రహాము దేవుణ్ణి వెంబడించటంలో నమ్మకంగా ఉన్నాడు. మరి నీవు నేను ఎలా ఉన్నావు? ఈ రాత్రి ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికల మొదటి రాత్రి ఒకసారి ఆలోచించండి. ముగింపులో నువ్వు దేవుణ్ణి వెంబడించే విషయంలో, క్రమాలు పాటించే విషయంలో వెనకడుగు వేస్తున్నావా, ముందుకే నడుస్తున్నావా? నా మట్టుకు నేను చెప్పగలుగుతాను. దైవ సన్నిధిలో నేను ఇంటర్ చదువుతున్నప్పుడు దేవుడు నన్ను పిలిచాడు తన సేవ కొరకు. అప్పుడే నిజామాబాదులో ఐటీఐ తరపున ఒక ప్రైవేట్ జాబ్ వస్తే ప్రభు సేవ నిమిత్తమై సమస్తాన్ని విడిచిపెట్టుకుని సర్టిఫికేట్లు చింపేసేసి మా అమ్మ మా నాన్నలతో చెప్పానమ్మా దేవుడు నన్ను సేవ కొరకు పిలిచాడు, నేను వెళ్ళిపోతా సేవ కంటే. మా అమ్మ చెప్పకనే చెప్పింది. ఏంటో చెప్పను, నాయన నిన్ను గందే నేను సేవ కోసరా నాయన అందామా. పాలు దినకరణ గారని పెద్ద ఆయన చనిపోయారు. ఆయనకు అప్పుడు మా అమ్మ లెటర్లు రాసేది, అయ్యా నాకు 3 ఆడపిల్లలు, ఒక మగపిల్లోని ఇస్తే సేవకి ఇస్తానని రాస్తే ఆయన పుట్టక ముందే ఒక లెటర్ రాశారు. ఎప్పటికీ మా ఇంట్లో ఉంది ఆ ఉత్తరం, సాక్ష్యం కోసం ఉంచింది మా అమ్మ. ఏమని రాశాడు చెప్పనా, నీకు ఖచ్చితంగా ఒక మగపిల్లోడు పుడతాడు, ఆ బిడ్డకి నా పేరే పెట్టండి పాలు, ఆ బిడ్డ సేవ చేస్తాడని రాసి మరి పంపించాడు. ఆయన రాసిన తర్వాత మా అమ్మ ప్రార్థన చేసుకోవటం, నేను ఆమెకు కలగటం, తర్వాత దేవుని సేవలో మా అమ్మ చిన్నప్పటి నుంచి నన్ను పెంచడం, ఇదొక గొప్ప దీవెన. తర్వాత చదువులు మానుకొని దేవుని కోసం యవ్వన కాలంలో సమర్పించుకొని దేవుని సేవలో నిలిచాం. సేవ ప్రారంభంలో నేను ఎలా ఉన్నాను చెప్పనా, అసలుకి నాకు తిరిగేలేదు అనుకున్నా. దేనికో చెప్పనా, విశ్వాసులు అందరూ ప్రేమతో పలకరిస్తున్నారు, ఎవరు చూసినా ప్రేమతో పలకరిస్తున్నారు, 10 రూపాయలు ఇస్తున్నారు, కడుపు నిండా భోజనం పెడుతున్నారు, ఎక్కడ చూసినా గౌరవాలు, అభిమానాలు, ప్రేమలు ఇవన్నీ చూసి నేను అనుకున్నాను, అబ్బా ఇదిరా దేవుని సేవ అంట అనుకున్నా. కొన్ని దినాలు గడిచిన తర్వాత విశ్వాసుల సంఖ్యలు గడుస్తున్నప్పుడు ఆత్మ సంబంధమైన పోరాటంలో, జీవితంలో ఎన్నో శ్రమలు, నా వయసు చాలా చిన్నది, నేను అనుభవించిన శ్రమలు చాలా ఉన్నాయి, నేటికి అనుభవిస్తున్నా. నేను ఎన్ని శ్రమలు అనుభవించినా ఏ రోజు నాకున్న శ్రమగా నేను అనుకోలేదు. కారణం ఏంటో చెప్పనా, నాకంటే మా పితరులు, మన పితరులు దేవుణ్ణి వెంబడించి విషయాలు ఎక్కడ వెనకడుగు వేయలేదు. ఇంకొక మాట చెప్పనా, నేను ఒక 4-3 సంవత్సరాల క్రితం ఒక 100 మంది విశ్వాసులతో ఒక గుడారు, బయట ఉన్న టెంట్లు లాంటి గుడారాలు వేసుకొని ఒక కూడికలు పెడుతూ ఉండేవాడిని. ఆ కూడికలు పెడుతుంటే కొంతమంది ఓరవు లేని సంఘాలు ఉంటారుగా, ఎక్కడైనా ఉంటారు కదా, ఎదుగుతున్న చెట్టుకే, ఫలాలు కాస్తున్న చెట్టుకే ఏ దెబ్బలో మరి తప్పదు. మరి కొంతమంది సేవకులు సంవత్సరాల తరబడి మా ప్రాంతాల్లో సేవ చేస్తున్న దేవుని మహాకృపను బట్టి వాళ్ళకు 15 మంది వాళ్ళు డబ్బులు ఇచ్చిమని నడిపిస్తున్నారు విశ్వాసం. నేను అంటే వాళ్ళు ఎక్కడ చూడలేదు ఇంతవరకు. డబ్బులు ఇస్తున్నారు, వడ్డీలకి ఇస్తున్నారు. అమ్మా నువ్వు మా సంఘానికి వస్తే మీ పిల్లోడి పెళ్ళి నేనే ప్రకాశమా అన్నాడు ఆయన. అర్థమైందా? ఎందుకంటే ఇదిగో మా ఓడి, ఇదిగో చిన్నప్పటి నుంచి 5వ తరగతి 4వ తరగతి నుంచి నా దగ్గరే ఉన్నాడు. రీసెంట్గా 1 సంవత్సరం అయింది పెళ్ళి అయిపోయి. పెళ్ళి జరగటానికి 3 నెలల ముందు, పెళ్ళి అయిన 5 నెలల తర్వాత నా దగ్గరికి రాను కూడా రాలా. ఏంటంటే నువ్వు పెళ్లి చేయవు, ఆయనైతే పెళ్లి చేస్తాడు అన్నాడు. నువ్వైతే పెళ్లి చేయవు, ఆయనైతే పెళ్లి చేస్తున్నాడు. సరే పెళ్ళి అయిపోయింది, ప్రశాంతంగా జీవితం కొనసాగుంది. ఏంట్రా బాబు ఇప్పుడంటే పెళ్ళి అయితే అయింది కానీ దేవుని సేవే ప్రాముఖ్యం కదా అన్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా. మరి చీరాల దాకా వచ్చాడు ఆయన. హల్లెలూయా. వత్త అంటాడు, చీరాల్లో చీరలు తక్కువ అంటే ఒక టిప్ ఇస్తావా అంటున్నాడు. ఈసారి చూద్దాంలే అని చెప్పాను. మరి పెళ్ళి అయిన వాళ్ళ బాధలు అటువంటివి. మరి యేసయ్యకే మహిమ కలుగును గాక. ఏంటి చెప్పండి హల్లెలూయా. హుషారు చెప్పండి హల్లెలూయా. ఒకరోజు ఆదివారం ఆరాధనలో భయంకరమైన వర్షం పడితే ఆ గుడారం అంతా తడిచిపోతే ఆ 100 మంది విశ్వాసం చుట్టుపక్కల ఉన్న సేవకులు ఏం చేశారు చెప్పనా, నవ్వుకున్నారు. బాకాలు పెట్టి, నా పేరు పెట్టి, కొంతమందిని పెట్టి, ఇదిగో అందుకు నమ్మద్దు అని చెప్పింది నేను యవ్వనస్తులేని సేవకుల్ని. అర్థమైందా? చూసారా, మమ్మల్ని నమ్ముకుంటే, మా సీనియారిటీని నమ్ముకుంటే, మా థియాలజీ, మా బైబిల్ కాలేజీని నమ్ముకుంటే ఇలాంటి స్లాపుల్లో ఉంటారు. దేవుడు తెలియదు రేకులే, ఇలాంటి స్లాపుల్లో ఉంటారు. అలాంటి వాళ్ళు నమ్ముకుంటే గుడారాలు అల్లాడిపోతారు, గూడి చెదరినా గుహల్లాగా ఉంటారని చెప్పేసి అప్పో ఎన్నెన్నో కొత్త ప్రసంగాలు మనల్ని బట్టి వచ్చినాయి. అక్కడ ఇన్ని చెప్పిన తర్వాత ప్రార్థన చేసుకున్నాం. ఆ ప్లేస్ ఇచ్చిన వాళ్ళని వాళ్ళు కలవరు పెట్టి ఏం చేశారో చెప్పనా, బాగా వినండి. దేవుని వెంబడించడం గురించి చెప్తున్నాను ఈ మాట ముగింపులో. ఆ ప్లేస్ ఇచ్చిన వాళ్ళని బలవంతం చేసి వాళ్ళని రెచ్చగొట్టి 10 రోజులు ఖాళీ చేయాలని చెప్పేసేసారు. గుడారాన్ని తీసేసి పక్కనే ప్రజలందరూ వాష్రూమ్ ఆడుకునే ప్లేసులు కొన్ని ఉంటే ఆ ప్రాంతానికి వెళ్ళి నమ్మకంగా నేను చెప్పగలుగుతున్నాను, ఒక 10-20 మందిగా మేము వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనా స్థలం కలిగిన వాళ్ళని మేము అడిగాం, అయ్యా మీరు అవకాశం ఇస్తే ఒక 7 సంవత్సరాలు ఈ స్థలం మాకు ఇస్తారంటే ఆయన అంతటా ఆయనే ఒక 10,000 రూపాయలు పెట్టి మట్టి తోలించి ఆ స్థలం అంతా ఉచితంగా మనకు దయచేశాడు. ఓ పెద్ద తాటాకులు మందిని వేయటాన్ని ప్రభు
నాకు తెలిసి మీరు సప్లు కొడతారని. ఇంకా అయిపోవాల సబ్జెక్ట్, ఇంకా ఉంది మరి. దేవుని వెంబడించడం గురించి చెప్తున్నాను. హల్లెలూయా. అలా ముందుకెళ్తే 6-7 సంవత్సరాలని మాట తీసుకొని మందిరం వేస్తే, లక్షల రూపాయలు, ఒక 70,000 రూపాయలు ఖర్చు పెట్టి మందిరం వేస్తే, సరిగ్గా సంవత్సరం అయిన తర్వాత ఆయన వచ్చి ఏడ్చి చెప్పాడయ్యా, నీ వల్ల మాకు వస్తున్న బాధలు కాదయ్యా, త్రాగిన వాళ్ళందరూ మా ఇంటి మీదకు వస్తున్నారు, వాడికి ఎందుకు ఇచ్చేవు స్థలం, వాడిని ఎందుకు చేర్చుకున్నావు అని చెప్పేసి అందరూ భయపెడుతున్నారయ్యా, నీకు దండం పెడతానయ్యా, ఏమనుకోకుండా ఆ స్థలం ఖాళీ చేయవా. దేవుడు అప్పటికి ఒక 50 మందిని విశ్వాసుల సంఖ్యని పెంచాడు తన మహాకృపను బట్టి. నేను సేవలు అనుకున్నాను, ప్రభువా యవన కాలంలో ఇంతమంది విశ్వాసుల్ని ఒక రోడ్డు మీదో ఒక ప్రాంతంలోని కాదు కదా మేము ఆరాధించడానికి వచ్చింది, నిన్ను వెంబడిస్తున్న ప్రజలు, మేము నీ కొరకు బ్రతకాలని తీర్మానించుకున్న ప్రజలు. నేను అంటాను, శ్రమలో నమ్మకంగా ఉన్న వ్యక్తిని, చిన్న విషయాల్లో నమ్ముకున్న వ్యక్తిని, దేవుణ్ణి వెంబడించే విషయంలో నమ్మకంగా ఉన్న వ్యక్తిని దేవుడు ఎన్నడూ మర్చిపోడు. విశ్వాసులతో చెప్పానమ్మా, సరిగ్గా 20 రోజులు మనం స్థలం ఖాళీ చేయాలని. అన్న కూడా చెప్పాను, అన్న ప్రార్థనలో ఉంచినంటే అన్న నన్ను ధైర్యపరుస్తూ ఎప్పుడు చెప్తాడన్నా, దేవుడు ఏదైనా మన మేలు కొరకే చేస్తాడు, మేము ప్రార్థన చేస్తాం, ప్రార్థన ఉంచుతాం, దేవుడు అద్భుతాలు చేస్తాడని చెప్పాను. 15 రోజుల్లో, నమ్ముతారో లేదో, 15 రోజుల్లో మందిరం ప్రారంభించి ఊహకు మించినట్లుగా ఒక గొప్ప అద్భుతమైన ప్రార్థన మందిరాన్ని, ఒక గుడారం పోతే తాటాకుల షెడ్ ఇచ్చాడు, తాటాకుల షెడ్ పోతే ఇప్పుడు ఓ పెద్ద రేకుల షెడ్డు ప్రభు మాకు దయచేశాడు. ఈ నెల, వచ్చే నెల మార్చి 26వ తారీఖు దైవజనులు దీవెనయ్య గారి చేతి మీదుగా మందిరాన్ని ప్రభువుకు ప్రతిష్ఠించబోతున్నా. కేవలం ఇప్పుడు గ్రామంలో, మా గ్రామంలో ఒక్కరు నోరు తెరిచి మాట్లాడట్లా. నేను అంటాను, మేము గనక అదే శ్రమలు వచ్చినప్పుడు దేవుని వెంబడించే విషయాలు వెనకడుగు వేస్తే, నేను ఎప్పుడు ధైర్యపడే మాట అంటే చెప్పనా, సేవకు వచ్చింది ఏదో సాధించాలని, ఏదో సంపాదించాలని కాదు, మన నిండు యవ్వన కాలాన్ని సమర్పించుకుని సేవకు వచ్చింది ఆత్మలు సంపాదించడం కోసమే, బోధిగంతముల వరకు ప్రభువుకు సాక్షిగా బ్రతకడం కోసమే మేము వచ్చాం. ఎక్కడ ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినా దేవుణ్ణి వెంబడించే విషయంలో ఎప్పుడు మేము వెనకడుగు వేయలేదు. ఆ దీవెన నేటికి నేను అనుభవిస్తున్నాను, ఆ దీవెన ఆశీర్వాదం నేటికి నేను అనుభవిస్తూనే వస్తున్నాను. ఒక సాక్షిగా మీ మధ్య నిలబడి నేను చెప్తున్నాను, దేవుడి సన్నిధిలో చేసే పరిచర్య, దేవుని ఎదుట ఉంచుతున్న నమ్మకత్వం ఏనాటికి మన బ్రతుకుల్లో వ్యర్థం. ఎలా ఉండాలి? నా దగ్గర మగపిల్లలు, ఆడపిల్లలు చాలామంది, మా పరిచర్యలో నమ్మకస్తులు చాలామంది ఉన్నారు. ఇంచుమించు ఒక 30-40 మంది యవన బిడ్డలు ఎప్పుడు మా పరిచర్య దగ్గరికి మమ్మల్ని వెన్నంటే ఆ పరిచర్య అవసరాలు తీరుస్తూ పరిచర్య కోసం కష్టపడి బిడ్డలు ఉన్నారు చాలామంది. ఈరోజు కూడా కొంతమంది నాతో పాటు వచ్చారు. అప్పుడప్పుడు నేను మార్కెట్కి పంపించినప్పుడు, షాపుకి పంపించినప్పుడు వాటి రేట్లు తెలిసి కూడా కావాలని ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి పంపిస్తాం. కావాలని ఇచ్చి పంపించినప్పుడు మా వాళ్ళు చాలా తెలివి కల్లోలు, బిల్ అయింది 80 రూపాయలు, 30 రూపాయలు, పొరపాటున ఇంటికి తీసుకొచ్చిన రోజులు ఏ రోజులు. ఏంట్రా బాబు అంటన్నా, 80 రూపాయలు ఖర్చు అయ్యాయి, 20 రూపాయలు ఆడేంటో మంచి స్ట్రాబెర్రీ అంట, ఆడేంటి ఐస్ క్రీమ్ ఉందంట, అది కొంచెం ఇది కొంచెం అని అంటారు. నేను అప్పుడప్పుడు వాళ్ళతో చెప్తాను, ఒరే బాబు ఇవి మనం సంపాదిస్తే వచ్చిన డబ్బులు కాదు, ఇది పేద విశ్వాసులు ప్రభు మనల్ని ప్రేమించి వారి ద్వారా ఇచ్చిన కానుక. ప్రతి రూపాయికి మనం ఏం చెప్పాలి? లెక్కప్ప చెప్పాలి. ఊరికన్నా ప్రతి దానికి లెక్క అంటారు. వాళ్ళు అంటూ ఉంటారు నన్ను. నేను అంటాను, ₹1 విషయంలో కూడా నమ్మకంగా ఉంటే దేవుడు ఇంకా గొప్ప కార్యం చేస్తాడని చెప్తూ వస్తా. నేను అంటాను, ₹1 కూడా నమ్మకంగా ఉండాలి. నాతో యవన బిడ్డలు చాలామంది ఉన్నారు. యవన కాలాన్ని కాపాడుకుని దేవుని కొరకు సమర్పించుకొని పరిచర్యకి నడిపించబడి దైవజనులకి అండగా నిలిచి మనం పరిచర్య చేయగలిగితే ఆ దీవెన ఒక రోజున మనల్ని వెంటాడుతూ వస్తుంది. ఏమీ లేని అబ్రహాము గురించి యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, అతడు ఒంటరి అయ్యుండగా నేను అతన్ని పిలిచాను, ఇప్పుడు అతన్ని పెక్కుమందగినట్లుగా నేను చేశాను. వారిలో ఒంటరి అయిన వాడు చేస్తాడు దేవుడు అలాగా. అటువంటి కార్యాలు ఎప్పుడంటే దేవుణ్ణి వెంబడించే విషయంలో మనము నమ్మకంగా ఉండాలి. కృపామయుడా నీలోన నివసింపచేసి ఇదిగో నా స్తుతుల. ఒక 5 నిమిషాలు అందరూ మోకాళ్ళ మీద కొద్దాం. చేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఏ
నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృపనను వీడక ప్రభువా శాశ్వత కృపగా మారెను నీ కృపనను వీడక శాశ్వత కృపగా మారెను కృపామయుడా స్వరమెత్తి అందరూ కృపామయుడా నీలోన నివసింపచేసి నందునా ఇదిగో స్తుతుల ఈ స్తుతుల సింహాసనం నివసింపచేసి ఇదిగో స్తుతుల సింహాసనం కృపామయుడా